దగ్గర నుండి చూసినోడు నేను. ఆ నాయకులు ఎలా ఉంటారు, వాళ్ళ ఇళ్లల్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళ తీరు ఎట్లుంటుంది, ఇది ఒక జర్నలిస్ట్గా గమనించాను, ఒక విక్టిమ్గా, బాధితులం, స్టూడెంట్స్, కాలేజీ స్టూడెంట్స్గా, విక్టిమ్స్గా చూసాం ఒకటి. ఆ తర్వాత జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక దగ్గర నుండి వాళ్ళ నడవడికని, వాళ్ళ కదలికల్ని, ఆ సందర్భంలో సామాజిక అన్రెస్ట్ని చూసాం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో తిరిగా నేను విపరీతంగా. అక్కడ మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళల్లో 100కి 70-80% మంది బికాజ్ ఆఫ్ వీటి వల్లే వెళ్ళారు. పెట్టుబడిదారు మనోడే, ఉద్యోగం చేసేవాడు మనోడే, కానీ మన రాష్ట్రం కాకుండా ఆ రాష్ట్రాలు ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఈ తప్పుడు కేసులు, తప్పుడు వ్యవహారాలు. 70ల నుంచి ప్రారంభమై ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద ఆటోనగర్ విజయవాడ ఆటోనగర్, ఆసియాలోనే అతిపెద్ద కమర్షియల్ మార్కెట్ బెజవాడ కమర్షియల్ మార్కెట్. విజయవాడ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దది. 280 రకాల వ్యాపారాలండి, హోల్సేల్ 280 రకాలు. చూడండి ఏ స్థాయి ఉండేది అనేది. అసలు లారీలు రోజుకి లక్షల లారీలు కదండి. అంత సిటీ ఏంటి ఈ దరిద్రపు రాజకీయాలు, ఈ దరిద్రపు రౌడీజాలు, వీటి వల్ల ఇవన్నీ హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరుకి పోయారు. ఇవాళ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో 100కి 70% మంది ఇన్వెస్టర్స్, పెద్ద డబ్బులు పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్లోనా లేకపోతే వ్యాపారాల్లోనా పెట్టుబడులు పెట్టినటువంటి ప్రతి ఒక్కడు ఆంధ్రావాడేనండి. పెట్టుబడులు పెట్టినోళ్ళు మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలే ఉంటారు, మన మాజీలు, మన ప్రభుత్వం వాళ్ళే. కానీ మన ఇంకో దరిద్రం ఏంటంటే అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మనోళ్ళే. ఎందుకు ఇక్కడ పెట్టుబడి పెట్టట్లా అంటే ఈ అరాచకాలే. మళ్ళీ దాన్ని ఒక రకంగా కంట్రోల్ చేయడానికి తెగించి, ప్రాణాలకు తెగించి పనిచేశాం 2004.